హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్. ఒక నెల రోజుల పాటు భీమవరంలో ఉన్నానండి. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. చాలా ఎంజాయ్ చేసాము. పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు బాగా అటెంప్ట్ అయ్యాయన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇల్లంతా చాలా దుమ్ము పట్టేసిందండి. 4 రోజులు పట్టింది శుభ్రం చేయడానికి. నాకైతే మాత్రం చాలా నీరసం అయిపోయింది కూడా. ఇది హైదరాబాద్ వచ్చిన తర్వాత నా మొదటి వ్లాగు కుకింగ్ వీడియో చేశాను అనమాట. నేను ఒక బీరకాయ ఉంది, సర్లే ఒక బీరకాయతో కర్రీ అయితే సరిపోదని కొద్దిగా పప్పు చేసి బీరకాయ తొక్కలు తోని పచ్చడి చేస్తున్నాను. బీరకాయ చాలా లేతగా ఉంది, అందుకని కొద్దిగా పెసరపప్పు వేసి పప్పు చేసి తొక్కలతో చట్నీ చేశాను. ఎండుమిర్చితో చేశాను, చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. పల్లీలు వేసాను. పల్లీలు కానీ నువ్వులు కానీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే వీటితో పాటు నేను పెరుగు చట్నీ కూడా చేసుకున్నాను. పెరుగు చట్నీ కమ్మటి పెరుగుతో చేస్తేనే బాగుంటుందండి. చాలామంది పుల్లటి పెరుగుతో చేసుకుంటారు. నాకు కమ్మటి పెరుగుతో చేసుకోవడం చాలా ఇష్టం. కమ్మటి పెరుగుతో చాలా టేస్టీగా ఉంది. సింపుల్గా చేసేస్తాను. నేను మా బాబు మాత్రమే ఈరోజు లంచ్ అనమాట. ఇది సాటర్డే రోజు తీసిన వ్లాగు. మా హస్బెండ్ అయితే ఉపవాసం ఉంటారు. ఎవ్రీ సాటర్డే ఆయన ఉపవాసం ఉంటారు. ఈవినింగ్ టిఫిన్ చేస్తారనమాట. అందుకని బాబు నేనే అని సింపుల్గా చేసేసుకున్నాం. రెడీ అయిపోయింది నా లంచ్. అయితే మాత్రం చాలా టేస్టీగా సింపుల్గా అయిపోతుందండి. ఉపవాసం చేసేవాళ్ళు ఉల్లి వెల్లుల్లి వాడరు. అలాంటి వాళ్ళు ఉల్లి వెల్లుల్లి అవాయిడ్ చేసేసుకుని చేసుకోవచ్చు. వారంలో ఒకరోజు ఉపవాసం చేస్తే చాలా మంచిదంటండి హెల్త్కి. ఇదేనండి ఈరోజు నా వీడియో. హెల్దీ లంచ్ అండ్ టేస్టీ అండ్ సింపుల్ లంచ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్.